ఫైనల్గా నాకు మైసూర్ పాక్ చేయడం వచ్చేసిందో. ఒక కప్పుతో శనగపిండి తీసుకొని బాగా జల్లించుకొని స్టవ్ పైన కడాయి పెట్టి ఆ కప్పు శనగపిండిని ముందు వేయించుకోవాలి. అదే కప్పుతో కప్పు పంచదార తీసుకొని దానిలో హాఫ్ కప్పు వాటర్ వేసి దాన్ని వేడి చేసుకోవాలి. మనం తీసుకున్న కప్పు శనగపిండిని వేయించుకున్నాం కదా, దీనిలో అదే కప్పుతో నెయ్యి వేసి బాగా గిలక్ కొట్టాలి. మనం ఎంత గిలక్ కొడితే మైసూర్ పాకు అంత చక్కగా వస్తుంది. ఓ పక్క పంచదార వాటర్ మరుగుతున్నాయి కదా, అది మరిగిన తర్వాత మన చేతికి అంటుకునేలాగా అనిపించాలన్నమాట. అనిపించిన తర్వాత దానిలో ఆ నెయ్యి వేసుకున్న శనగపిండిని వేసి కొంచెం సిమ్లో పెట్టుకొని గ్యాస్ తిప్పుతూ ఉండాలి. మనం తిప్పుతూ ఉన్నప్పుడు అది గట్టిపడిపోతుంది ఉంటుంది. అందుకని ఒకవేళ గట్టిపడిపోతే దానిలో నెయ్యి వేసుకుంటూ తిప్పాలి. నెయ్యి వేసుకుంటూ తిప్పితే కొంచెం లూజ్ అవుతుంది. అలా లూజు గట్టిగా తిప్పుతూ ఉండాలి. తిప్పుతూ ఉన్న తర్వాత ఒక ప్లేట్ లాంటిది నేనేం తీసుకున్నానంటే కేక్ చేసే మౌల్డ్ ఉంటుంది కదా, అది తీసుకున్నాను. దానికి కొంచెం నెయ్యి రాసుకొని మనం వేడి చేసుకున్న మిశ్రమాన్ని తీసుకొచ్చి దానిలో వేసుకొని అలా 1-2 సార్లు కింద అలా ట్యాప్ చేసుకోవాలి. ఎందుకంటే ఈక్వల్ అవుతుంది అన్నమాట, సమానంగా అవుతుంది పిండి. ఒకవైపు ఎక్కువ ఇంకోవైపు తక్కువ కాకుండా. అలా ఒక నైట్ అంతా ఆరనిచ్చిన తర్వాత ఇప్పుడు అసలైన ప్రాసెస్ ఉంది. అలా చుట్టూ నేను నైఫ్తో అలా కట్ చేసుకున్నాను. అలా పిండిలాగా వస్తుంది. నాకు చాలా బాధ అనిపించింది, ఇదేంటిలా వస్తుందని. కానీ మనం చేసే ప్రాసెస్ ఇది కాదు. దీన్ని ఒక ప్లేట్ మీద కానీ ఓపెన్గా ఉన్న, అలా క్లోజ్డ్గా ఉన్న బౌల్లో వేయకుండా ఓపెన్గా ఉన్న ప్లేట్లో కానీ వేస్తే, అలాంటి ప్లేట్లో వేస్తే మనం కట్ చేసుకొని తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. నేను అలా కట్ చేసి ఇంకా బౌల్ వెనక్కి తిప్పి పెడితే పడిపోద్దేమో అనుకొని ఎన్నిసార్లు కొట్టి చాలాసార్లు కొట్టాను. చెయ్యి నొప్పి వచ్చింది కానీ అది మాత్రం ఊడిపడలా. ఎందుకంటే కింద నెయ్యి ఉంటుంది కదా, జిడ్డుగా అతుక్కొని ఉంటుంది. ఇక నాకు కొట్టిన తర్వాత బల్బు వెలిగింది. అలా కాదని చెప్పి ఒక నైఫ్ తీసుకొని మళ్ళా దాన్ని కట్ చేసుకున్నాను. మన మైసూర్ పాకు మనం షాప్స్లో చూసినట్టు ఎలా కట్ చేసుకుంటాం అలా కట్ చేసుకోవడం మొదలుపెట్టా. కట్ చేసిన తర్వాత దాన్ని ఒక్కొక్క పీసు మనం తీసుకోవాలన్నమాట. తెలియక టపా కొట్టేశాను. కట్ చేసిన తర్వాత తీసి తింటే ఉంది, అబ్బా భలే మెత్తగా ఉందిలే, బాగుంది, చాలా బాగుంది, సాఫ్ట్గా వచ్చింది. మన షాప్స్లో చూసినట్టు గట్టిగా కురికితే గట్టిగా అనిపించేది అలా రాలేదు. ఇలా నోట్లో పెట్టగానే కరిగిపోయేలా ఉంది. శబాష్ అనిపించుకోవాలనిపించింది నాకే. ఎంత బాగా చేశాను ఫస్ట్ టైం అని. అలా పీసెస్ ఒక్కొక్కటిగా తీసి పక్కన పెట్టుకున్నా. ఇంత ఈజీ, దానికి ఎంత శ్రమ పడిపోయాను. అలా తీసి పెట్టగా అలా తీయడానికి కూడా భయం అనిపించింది, ఎక్కడ ముక్కలైపోతుందో విడిపోతుందో అని. ఎందుకంటే చాలా మెత్తగా ఉంది ఇది. అలా నైఫ్ పెట్టగానే కట్ అయిపోతుంది.
అతుక్కొని రావట్లేదు జిడ్డుగాని కింద. కొన్ని పీసెస్ అలా రాగానే నా మనసుకి చాలా ఆనందం అనిపించింది అసలు. ఫైనల్గా నేను కొత్త వంటకం నేర్చుకున్నాను. ఇక నేను కూడా స్వీట్ షాప్ పెట్టేసుకోవచ్చని ఫిక్స్ అయిపోయా. అలా మిగిలిపోయి చిన్న చిన్న ముక్కలను కూడా నేను మైసూర్ పాక్ చేసేసాను. అంటే మన మసాలా పిసినారు ఏది వేస్ట్ చేయం. అదంతా కలెక్ట్ చేసి ఆ దగ్గరకు చేర్చి చిన్న పీస్ అయిపోయింది. ఎందుకు వేస్ట్ చేయడం, అందుకని ఒక మైసూర్ పాక్ ముక్క చేస్తాను. 1 కప్పు శనగపిండితోనే 1 2 3 4 ఇన్ని 5 పీసెస్ 6 7 వచ్చినాయి. 8 9 10 11 12 14 15 16 17 18 ఇవన్నీ టోటల్గా మనకి 1 కప్పు శనగపిండి యూజ్ చేస్తే 1 కప్పు నెయ్యి, 1 కప్పు శనగపిండి, 1 కప్పు పంచదార. 1 కప్పుకి ఇవన్నీ ఈ 3 కొలతలతోనే